హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ప్రాపర్టీ వీడియోతోని మీ ముందుకు వచ్చా అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 173 స్క్వేర్ యార్డ్స్ 173 గజాల్లో ఈ హౌస్ ఉండడం జరిగిందండి. ఈ హౌస్ మంచి డిజైన్ ఇచ్చారండి బిల్డర్. మంచి క్లాసీ లుక్తో ఉందండి ఈ హౌస్. మీకు ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ చాలా బాగా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. మీరు చూడగానే ఆకట్టుకునే విధంగా ఈ హౌస్ ఉండడం అనేది జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి వనస్థలిపురం ఏరియాలో ఉందండి. ఈ హౌస్ మంచి డెవలపింగ్ జరిగే ఏరియాలో ఈ హౌస్ లొకేట్ అయి ఉందండి. ఫస్ట్ అయితే హౌస్ మొత్తం చూసేయండి, లాస్ట్లో హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదండి ఈ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ని. ఈ హౌస్ మనకి వనస్థలిపురంలో ఉందండి. ఈ హౌస్ విజయవాడ హైవేకి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే హౌస్ ఉండడం జరిగిందండి. ఈ హౌస్ మనకి మంచి ఎమ్యూనిటీస్తో వస్తుందండి, మంచి ఫెసిలిటీస్, స్కూల్స్, కాలేజెస్, అలానే హాస్పిటల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, గ్రాసరీస్, వాట్ నాట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ హౌస్కి. ఈ హౌస్కి మనకు మంచి డిజైన్ ఇచ్చారండి బిల్డర్. మంచి డిజైన్తో మంచి కలర్ కాంబినేషన్స్తో వస్తుందండి ఈ హౌస్. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి వీళ్ళు. మంచి క్లాస్ లుక్తో వస్తుందండి ఈ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మనకి 173 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. చాలా 173 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారండి వీళ్ళు. మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. మీకు ఈజీగా 3 కార్స్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చండి. ఈ హౌస్కి మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. 30 ఫీట్ రోడ్డుతో పాటు మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇచ్చారు వీళ్ళు. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అలానే మీకు బోర్వెల్ కూడా ఉందండి ఈ హౌస్కి. 636 వరకు బోర్ వేసారండి వీళ్ళకి. వాటర్ అసలు ప్రాబ్లమే లేదండి. అలానే సంపు కూడా ఇచ్చారండి మీకు వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి. ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ చూసినట్లయితే మీకు 30/52లో చాలా విశాలంగా కట్టడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు 2 బెడ్రూమ్లు చాలా విశాలంగా ఉన్నాయండి. కిచెన్ కానీ, హాల్ కానీ, పూజా ఏరియా కానీ మంచి స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా స్పేషియస్గా మీకు 2 బెడ్రూమ్స్ కట్టారండి వీళ్ళు. హాలు, కిచెన్, డైనింగ్ ఏరియా, అలానే మంచి స్పేషియస్గా పూజా రూము, సైడ్ వరండా కూడా ఇచ్చారండి వీళ్ళు. డోర్స్ డిజైన్ కూడా చాలా బాగున్నాయండి. మంచి మోడ్రన్ డిజైన్తో ఇచ్చారండి వీళ్ళు. ఈ 173 స్క్వేర్ యార్డ్స్ కలిగిన వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్కి బిల్డర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి 1,65 lakhs అండి, నెగోషియబుల్ ప్రైస్. చూశారు కదండి ఈ వీడియో. ఈ ఇండిపెండెంట్ హౌస్ని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ మేము వీడియోలో అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఇది అండి హౌస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.